నమస్తే శనార్థులు, ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. వెల్కమ్ టు లేపక్షి టీవీ. గత ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కళాకారులు ఎంతో పాటుపడ్డారు. ఆ కళాకారుల కోసం ఒక చిన్న పాట. పోరులో పువ్వయ్యే రాలిపోయావా కొడుకనా శ్రీకాంతు, వాలిపోయావా బిడ్డనా శ్రీకాంతు, విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదినావా కొడుకనా శ్రీకాంతు, ఊపిరుదినావా బిడ్డనా శ్రీకాంతు, కొలిమి కాడ పనిలోన సాయమైతున్నట్టు గడపల్లా కూసోని ఎదిరి చూస్తున్నట్టు, పొద్దు పొద్దు గల్లాలేసి సావు వార్త వింటి కొడుకనా శ్రీకాంతు, సావు వార్త వింటి బిడ్డనా శ్రీకాంతు. ఇలాంటి ఎన్నెన్నో పాటలు పాడుతూ మన తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కానీ తెలంగాణలో ఉన్న అభివృద్ధి కోసం మనం ఏం చేద్దామంటే ఒకసారి జనాలను అడిగి తెలంగాణ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది కదా, ఈ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతుంది, మన రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఎలా కొనసాగుతుందో జర ముచ్చట్ల ద్వారా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇలా ప్రజలను అడిగి తెలుసుకుందాం. చూద్దాం పాన్లిగా. ఎంతుందే? ఎకరంన్నర ఉంటుంది. ఎకరంన్నర. రైతు బంధు వస్తుందా? లేదు, రైతు బంధు వస్తలేదా? వస్తలేదు. అవునా? అయితే ఇప్పుడు మనకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు కదా, మస్తు మంచిగా చేస్తుండు కదా, బస్సులు పెట్టిండు, 6 పథకాలు పెట్టిండు అన్న, ఎన్నెన్నో మంచి పనులు చేసిండు. జీరో. ఎందుకన్నా జీరో? ఏం చేయలేదు, ఎందుకు వేస్ట్ కదా. అంతేనా? కేసీఆర్ మంచిగా ఉండేనా? ఆయన తాత ఆయన ముత్తాత ఇద్దరు అంతే. అందరు అంతేనా? ఇద్దరు అంతే. ఏం చేయలేదు. ఇద్దరు అంతేనా? గ్యాస్ ఫ్రీ వస్తుందా మనకి? గ్యాస్ లేదు, ఏ కరెంట్ లేదు, ఏది లేదు. కరెంట్ బిల్ కూడా వస్తలేదు. అవునా? నీకు పింఛన్ వస్తుందా? ఇక ఇంట్లో పింఛన్ రాదు. ఓళ్ళకి వస్తుంది ఇంట్లో? మా అమ్మకు ఒక్కతే వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 వస్తుందా? మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే బాగుండదు అంటున్నావు? రెండు బాగలేమంటున్నా నేను. రెండు బాగాలేవు. ఏది కూడా మనకి ఏది ఉపయోగంలోకి వస్తలేదా? ఏం ఉపయోగం ఉండేం లాభం? అన్ని పెంచడం వల్ల లాభం ఏమైనా ఉపయోగం ఉండాలి. రైతుకు ఎలా అనిపిస్తుంది? రైతుకు ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం లేనప్పుడు ఏం చేస్తాడు? ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడు నువ్వు రైతు బంధు వాడు ఇచ్చిండు, నువ్వు అడగలేదు, రైతు అడగలేదు మరి నువ్వు ఎరువులు ఫీడ్ చేయగానే రైతు బంధు నాకు అవసరం లేదు. ఎరువులు మార్కెట్ లో ఫ్రీగా దొరకాలి. ఫ్రీగా దొరికితే అప్పుడు అనగా రైతు బాగుపడతాడు. నువ్వు ఈ ఉత్తగిచ్చి వేస్ట్, ఉత్తగి ఏది ఇవ్వకూడదు మనిషికి. పని చేయాలయ్యా, ఆరోగ్యం హెల్త్గా ఉండాలంటే పని చేయాలి. పని చేయకుండా ఉత్తగిస్తే పని చేయవు. నువ్వు వాడిని చేయడానికి ఇయ్యి. ఎవడైతే చేయడో ఆ శాతకాడు ఉన్నాడు వానికి ఇయ్యాలి. నేను కూడా చెప్తాను, సహకరించమంట. నువ్వు మంచిగున్నోనికి చెడ్డగిన్నోనికి అందరికి సేమ్ లేదు ఉపయోగం. 10 మందికి ఉపయోగపడాలి. వాడు బాగుపడాలంటే వానికి ఏం లేనోనికి ఇయ్యి. అన్ని ఉన్నోనికి నువ్వు ఇచ్చేం లావు. అది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు అభివృద్ధి ఎలా సాగుతుంది మరి? ఇప్పుడు మనకు ఇంకా ఏమొస్తే ఏం వాడదు, వద్దు, అవసరం లేదు, ఏమొద్దు. జనానికి ఉపయోగపడే హాస్పిటల్, విద్య, ఆరోగ్యం 3 ఇంపార్టెంట్. నువ్వు కడమ అన్ని అవసరం లేదు. విద్య, ఆరోగ్యము 2 ఇంపార్టెంట్. ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. లేని వానికి ఉన్నోనికి కాదు, లేనివానికి. ఇంద్రమ్మ ఇంట్లో వచ్చినాయా? ఇంద్రంలో వచ్చినాయి. అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు. కొడుకులు బిడ్డలు ఎందరే? 2 కొడుకులు, 1 బిడ్డ. బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అప్పటికి పెళ్లి అయిపోయింది. అవన్నీ ఏం లేవు. అవునా? లేవా? ఓకే, థ్యాంక్ యూ కాకా. ఏం చేస్తావా? ఏం లేదు బిడ్డ, ఇప్పుడు 6 ఏళ్ళు చేతులు లేవు, కాళ్ళు లేవు, నడవచ్చు. పింఛన్ వస్తుందవ్వా? వస్తుంది. ఎంత వస్తుందవ్వా? 2000. 2000 వస్తుందా? 4000 వస్తలేవా? నా కొడుకుని చేపించుకురామంటే చేపించుకురాలి, అవే 2000 వస్తున్నాయి బిడ్డ. అయితే ఇంట్లో గ్యాస్ బుడ్డి ఫ్రీ ఇస్తుండ్రా? గ్యాస్ పైసలు నాకు లేదు. కరెంట్ బిల్లు నా కొడుకులకు ఉంది. నేను ఏ కొడుకుతానా అంటే ఆ కొడుకుతానా నేలుంటా. ఒక కొడుకు దగ్గర ఒక నెల, ఇంకొక కొడుకు దగ్గర ఒక నెల అట్లుంటా. ఇక అందరు కొడుకులవ్వా? 4. 4 కొడుకులు. అందరు కొడుకుల దగ్గర ఉంటావు ఇక ఒక నెల. మంచికొక నెల. తాత లేడు? తాత లేడు. ఆయన 10 ఏళ్ళు అవుతుంది పోయి. ఇక 6వ నెల 7వ నెల, ఇది 3వ గాయనీళ్ళకి. ఇది బతుకమ్మ చీరలు ఇస్తురా? వచ్చినాయా? 2 లేవు, 3 ఏళ్ళు వచ్చినాయి బిడ్డ. ఇప్పుడు అత్తలేవా? అత్తలేవా? ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అవ్వా? ఏది లేదు. ఎవరికో కేసు వచ్చినాము. ఆ పత్రం ఈ పత్రం నాకు తెలుస్తుంది. అది నాయన నా కళ్ళు కాని రావాయి, చెవులిని రావాయి. అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ నన్ను వంట నీడు వంట ఏం కదవా? బోర్డు చెప్పే కదా. అయితే ఎట్లా అనిపిస్తుంది మరి? ఎట్లా బిడ్డ, నడవ చేత కాదు, ఇంత తినే చేత కాదు, నడుస్తుంటే పడ్డట్టు అవుతుంది, బీబీ ఎక్కువ అవుతుంది, గోళీలు ఆ పింఛన్ పైసలు వస్తే అవి చాలుతూనే లేవు.
ఆయనకు 500 ఇస్తే ఇంకా 200 తగిలినాయి అంట తెచ్చిండు నాకు మనమడు, పెద్ద కొడుకు మనమడు. ₹1000 1500 ఇట్లా అవుతున్నాయి. నా మందులకే చాలతలేవు బిడ్డ. పింఛన్ వస్తే 2000 వస్తే 2000 వస్తే ఏం సరిపోతలేవు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2000 పింఛన్లో ఏమి కూడా సరిపోవట్లేదు. అలాగే ఇప్పుడు 4000 వస్తే బాగుండని అంటుంది పెంటమ్మ గారు. చూడు పెంటమ్మకు కూడా చూడు ఎవరు తాతలేడు ఏం లేడు కాబట్టి చెయ్యి కూడా లేస్తలేదు అంటే అమ్మకు చాలా ఇబ్బందుల్లో ఉంది. అమ్మ 4000 పింఛన్ వస్తాన కొంచెం ఆసరా అవుతుంది నాకు, ఇంత టాబ్లెట్లకో మందులకో దుకాణాలకో దేనికో ఒక దానికి పనికొస్తాయి అంటుంది తల్లి. ఈ తల్లి కాకా శనార్థి. నమస్తే నమస్తే. బాగేనా? నిమ్మలమే. ఏం పేరే? చంద్రమౌళి గౌడు. చంద్రమౌళి గౌడు. కళ్ళు గీస్తావా? కళ్ళు గీస్తా. పింఛన్ వస్తుందా? వస్తలేదు. రైతు బంధు పోయేది. గీత కార్మికులకు పింఛన్ ఇస్తున్నారు కదా. అదే ఇప్పుడు 52 నెలలు అయింది పింఛన్ వస్తలేదు. మొత్తానికి వస్తలేదు. మొత్తానికి కాదు, అసలు నాకు యాక్చువల్నే కాలే. నువ్వు అప్లై చేసుకున్నావా? అప్లై చేసిన, అందరికి 3 సార్లు చేసిన. 3 సార్లు చేసినావు కానీ రాలే. భూమి ఉందా? భూమి ఉందా? దగ్గర ఉంది. రైతు బంధు పడుతుంది? పడతలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో పడిందా? అప్పుడు పడింది, మంచి టైం టు టైం పడ్డది. ఇప్పుడు పడతలేదు. అమ్ముందా ఇంట్లో? అమ్మ నా సీరియస్ ఉంది, బాగాలేదు. బాగాలేదా? పానం బాగాలేదా? ఎందరు కొడుకులే నీకు? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డ ఏం చేస్తుంటారు? కొడుకు బిడ్డ పెళ్లి అయ్యింది. కొడుకు బూరు వెళ్ళిపోతాడు, సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. నేను తాళ్ళు బల్రు వ్యవసాయం. తాళ్ళు రోజు కళ్ళు అమ్ముడు పోతుందా? మరి తాటికల్లు అమ్ముడు పోతుందా? అన్ని వైన్సులు పెట్టిపోయారు, బెల్ట్ షాపులు పెట్టారు, ఎడబోతున్నాయి. కళ్ళు పోతలేదు. మంచిగా ఉంటది కదా హెల్త్ కూడా ఇది తాగితే. హెల్త్ బాగానే ఉంటది కానీ తాగుతలేరుగా అందరు. బెల్ట్ షాపులు అయ్యే వరకల్లా బెల్ట్ షాపులు పని చేస్తాడు, పని చేయడా. ఇప్పుడు మరి నీకు ఇట్లా ఫ్రీ బస్ పెట్టిండు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బసా? లేడీస్ పెట్టిండు, ఏం లాభం, కొట్లాడుకుంటారు వాళ్ళు. మన అమ్మ గాని మన చెల్లెళ్ళు గాని ఎవరైనా పోతారు కదా బస్సులనా. పోయి వారానికి ఒక రోజు పోతారు వాళ్ళు. పోతే లాభం చెప్పు, వాళ్ళు సీట్లు దొరుకుతారు, ఏం దొరుకుతారు. ఇప్పుడు బస్ ఎక్కుదామంటే మేము. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడే ఇంత అంతా అన్ని సౌలతులు చేసిన, అప్పు చేసినా గానీ. ఈయన ఏం చేసిండు ఏమి ఇప్పుడు ఏముంది చెప్పు. ఇప్పుడు వచ్చేది సంవత్సరం అవుతుంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో అప్పుడు రైతు బంధు అయితే వేస్తలేడు, ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఆ స్కీమ్ అన్నాడు. ఇప్పుడు ఒక్క స్కీమ్ అనేది పాస్ అయిందా? ఏది కాలే. అంతేనా కదా? అమల్లోకి వస్తుంది కదా ఇప్పుడే. వస్తుంది కానీ ఆయనకు అప్పులు ఇస్తలేడు ఒకడు. అంతేనా? వాళ్ళకి ఎక్కువ. థ్యాంక్ యూ. నమస్తే. బాగున్నావునా? బాగున్నా. ఏం పేరేనా? వంశీ. ఏం చేస్తుంటావన్నా? నేను స్టూడెంట్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు రేవంత్ పరిపాలన ఎలా కొనసాగుతుంది అన్న? ఇప్పుడు అంతటేమో కానీ మా విలేజ్ వరకు అయితే ఏం లేదు, ఎందుకంటే మెయిన్లీ బస్సెస్. ఇప్పుడు నేను స్టూడెంట్ కాబట్టి నేను డైరెక్ట్ దిల్చినార్ వెళ్తా. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? పొద్దున ఒక బస్సు వస్తుంది, మళ్ళీ సాయంత్రం ఒక బస్సు వస్తుంది. నాకు 1కి అయిపోతుంది కాలేజ్. మధ్యాహ్నం రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బస్సెస్ లేవు మెయిన్లీ స్టూడెంట్స్ కి అయితే. ఇంత ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అంటే అంత ముందు కూడా వస్తుండే, డైలీ ఒక 6-7 బస్సెస్ వస్తుండే, 6 times అట్లా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ 1 బస్ వస్తుంది, 2 times వస్తుంది అంతే. ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు. భూమి ఉందన్న? ఉంది, కొంచెం లైట్ గా. ఎంత ఉందన్నా? ఒక అద్దె ఎకరం ఉంటది. రైతు బంధు వస్తుందా? లేదు, పడట్లేదు. ఇంకా రుణమాఫీ ఇంకేం లేదు. ఈయన వచ్చినప్పటి నుంచి అయితే ఇంకేం పడలే మాకు. ఓకే. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, మన రేవంత్ అన్న ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? ఈయన వచ్చి 1 year అవుతుంది కాబట్టి ఈయన చేసి ఈయన కూడా మంచిగా ఉంటుంది. ఆయన ఉన్న 10 years ఆయన మంచిగా చేసిండు. ఈయన వచ్చినప్పుడు ఈయన కూడా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇంక ఈయన చేసలేడు, 1 year అవుతుంది. జస్ట్ అది ఒక ఏమన్నా ఫ్రీ బస్ ఒక్కటి చేసిండు లేడీస్ కి. తర్వాత 0 బిల్ అనేది అందరికి వస్తలేదు, మాకు కూడా వస్తుంది. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. గ్యాస్ డబ్బులు పడుతుందా? లేదు, ఇంకా పడలే, అవి పడతలేవు. అయితే మీరు ఏం ఫ్రీ బస్ పైన మీ స్పందన ఏంటన్నా? ఫ్రీ బస్ అంటే ఇప్పుడు లేడీస్ కి ఓకే, జెంట్స్ కి అయితే అది ఏం చెప్పలేము దానికి మనం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అవ్వ. నమస్తే అయ్యా. ఏం పేరు అవ్వ? చంద్రకళ. ఏం చేస్తుంటావు అక్క? అమ్మ బాయికాడ వ్యవసాయమా? ఎంత ఉందమ్మా భూమి? ఎకరం. పైసలు పడుతున్నాయవా? పడతలేవు సార్. పడతలేవమ్మా? ఓకే అవ్వ. నీకు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, మరి ఇప్పుడు రేవంత్ సర్కారు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుందవా? మంచిగా ఉంది. రైతు బంధు పడ్డది, అన్ని ఇచ్చిండు. ఎందుకు రేవంత్ అన్ని ఇస్తలేడు ఇప్పుడు? ఏది పడతలేదు నాయన, ఇస్తలేడు. ఈ బస్సు పెట్టే ఆడోళ్లకు ఏం బస్సు ఫ్రీ? ఈ ఊరికి బస్సే లేదు బిడ్డ. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఉంటే ఎక్కడికైనా పోతేందుకు ఫోన్కి కూడా వీలైతలేదు. ఓకే. అయితే మరి ఇప్పుడు
మనకు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు అనమాట. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, 6 పథకాలు అన్నాడు. ఏ పథకం లేదు ఆయన, ఏ పథకం లేదు. ఓకే, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చినమ్మా? ఇయ్యలేదు బేట, ఇయ్యలేరా? ఇయ్యలేరు. ఓకే, ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందమ్మా? వస్తుంది మా ఆయన. ఎంత వస్తుందమ్మా? 2000. 2000 వస్తుందా? ఓకే అమ్మా, 4000 వస్తలేదు. ఇక ఏమొస్తుంది? బతుకమ్మ చీరలు 2 ఇవ్వలేరా? ఏమి ఇయ్యలేదు ఆయన, ఉన్న జామలేదు లేని జామలేదు ఆయన. మంచోడు గాడు. ఓకే, ఏది రోడ్లు ఉక్తలేడు, ఏ చేపిస్తలేడు, మోరీలు తీస్తలేడు. ఊళ్ళలో కూడా అన్ని ఇబ్బందులే. ఊర్లలో ఇబ్బందులు? ఏమి ఇబ్బందులు అమ్మా ఊర్లో? దానికి దీనికి మోరీలు ఏది మంచిగా ఇస్తలేడు. అవునా? ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మరి మీకు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం? మంచిగా లేదు. మంచిగా లేదంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంకేం చెప్పాలి చెప్పు. నీకు ఎలా అనిపిస్తుంది మరి పథకాలు వస్తే? మంచిగానే ఉంది, ఆయన రావాలని కూడా వేడుకున్నాం. ఆయనను గెలిపించారు, అందరు గెలిపించారు. గెలిపించినప్పుడు ఆయన కూడా కొంచెం న్యాయం చేయాలి. అవునా? న్యాయం చేయాలి. న్యాయం చేస్తే మంచిగా ఉంటది. రైతు బంధు పడాలి. ఇక్కడ ప్రజలు ఎట్లా అంటే రైతు బంధు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిసారి రైతు బంధు వచ్చింది, కానీ రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చిన నుంచి లేదు. 9 ఏళ్ళు రైతు బంధు ఇచ్చిండు మాకు. ఓకే, కానీ ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ లోకి వస్తుంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి పథకాలు అమలు చేస్తుంది కాబట్టి సారు కొంచెం టైం పడుతుంది. దీనికి టైం పడుతుంది. నువ్వు చూసుకునేటి వెంకసీరికి చూసుకున్నా గానీ రైతు బంధు పైసలు వేస్తే ఈ ప్రభుత్వం అనేది కొంచెం ఆశ కలుగు. మంచోడు ఆయన, రైతులకు కూడా మంచి ఒకటి వేస్తుండు, మంచిగానే చేస్తుండు అన్నట్టు ఆశ కలుగుతుంది. ఏది లేదు, మహిళలకు 2500 ఇస్తున్నాడు, గ్యాస్ పైసలు వేస్తున్నాడు, 0 బిల్ వచ్చింది, ఒక బస్సు ఒకటి వచ్చింది, గంతే. మేమేం పోతాం బస్సులలో? ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటాము, పొద్దున్న కూలి కురికేటోళ్ళం ఉంటామా? కంపల్సరీ వాడాలి రైతు బంధు. వచ్చే ఎకరాకైనా గానీ 5000 వేసినా ఏమిటికని ఇంత కూలికో దానికో మందులకో దానికో ఇంట్లో వెళ్తాయి. కొంచెం ఖర్చు వెళ్తుంది. మోటి పైసలు ఎన్ని వస్తాయమ్మా? 2000. ఇవి మాత్రం రావట్లేదు. ఇంకా పంట ఇది, ఈ పంట వేస్తే 3వ పంట మాకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం పండిస్తారమ్మా? వరి పండిస్తారా? ఒరే పండిస్తాం, కూరగాయలు ఇట్లా ఏమేమి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ తల్లి. పంటాడు 1500 వచ్చింది, ఒక నెల కట్టేసినాం. 1500 వచ్చింది, అసలు రాలే. వచ్చింది 2 నెలలు, మళ్ళీ 3వ నెలకు 1500 వచ్చింది. 0 బిల్ అన్నట్టు ఏమైంది? ఇంట్లో ఎందరు ఉంటారమ్మా? ఎంతమంది ఉంటాం? 6 మంది ఉంటాం. తాత ఉన్నాడా? తాత ఉన్నాడా? ఉన్నాడు. కొడుకులు ఏం పని చేస్తారమ్మా? ఏ కూలినాలే చేస్తారు. భూమి ఉంది అక్క? ఇక భూమి అంటే రాసుకపోతలేరు, అందరికి తెలిసిన రాసుకపోయిన వాళ్ళకు. ఎంత ఉంది? ఎకరు ఉంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు లేదు, ఏం లేదని ఘోరంగా. అలా రైతు బంధు వేస్తలేడు, ఏమేస్తలేడు. ఆడే కింసంది రూపాయి లేదు. అంత ముందు కనబడ్డాయి, రూపాయి లేదు ఆడే కింసంది. బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఈసారి బతుకమ్మ పండక్కి. బతుకమ్మ చీరలు ఇచ్చిండాడు అని ముఖానికి. అయ్యా అట్లా ఎందుకు అనొద్దు అంటలేరా? ఊళ్ళపడి మస్తు తిడతలేరా? మస్తు తిడుతూ ఊళ్ళపడి తక్కువ తిడుతున్నారు. ఒక పని చేస్తే అన్నప్పుడు గెలిచినంత సేపు ఓ తీరుండే, గెలిచినాక ఓ తీరుండు. అట్లా ఉండొద్దుగా. ఇంత మంది సీఎంలు ఉన్నారు, అట్లా చేయలేరు మోసం. ఎందుకక్క? రేవంత్ అన్న కూడా మంచిగా చేసిండు కదక్క. ఏం మంచి చేసిండే? ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టే అమ్మా, ఆయన ఫ్రీ బస్సులు చేయమన్నారు. ఆయనను ఫ్రీ బస్సులు చేసి బస్సులు చేసేది లేకుండా అన్నిటికీ మళ్ళీ రేట్లు పెంచి గ్యాస్ కు లేవు, ఏం లేవు. అదే 910 రూపాయలు కడుతున్నాం, తీసుకుంటున్నాం. ఓకే అక్క, నమస్తే అమ్మా. బాగున్నావు అక్క? బాగున్నా. ఏం పేరు తల్లి? యాదమ్మ. యాదమ్మ, ఏం చేస్తుంటావు అక్క? వ్యవసాయం చేస్తాం. బైకాడ ఎంత భూమి ఉంటది అక్క? మనకి ఎకరం ఉంది. రైతు బంధు వస్తుందా? వస్తలేదు. రైతు బంధు 2, 3. ఇప్పుడు ఈ పంట అయితే 3వ పంట. మరి రైతు బంధు వస్తలేదు, మోడీ పడుతున్నాయి, రైతు బంధు పడతలేవు. అదే మాకున్న ప్రాపర్స్ అంతే. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ సర్కార్ బాగుందన్న? ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఉంటే మంచిగా ఉంది. పండగ రైతు బంధు ఎప్పుడు పడ్డది, ఇప్పుడు పడతలే కదా, అది మా చెప్తున్నాం అంతే. గ్యాస్ డబ్బులు పడుతున్నాయమ్మా? గ్యాస్ డబ్బులు ఇంకా వాళ్ళు లేవు. ఏమో మొన్న పడ్డట్టున్నాయి మాకు 500 పడ్డాయి. 0 బిల్ వస్తుందా అక్క? 0 బిల్ వస్తుందా? మరి బతుకమ్మ చీరలు ఇస్తురా అక్క? ఇచ్చిండు, 3 కట్టుకున్నాం. అయ్యా బతుకమ్మ చీరలు ఏడిచ్చిండు? ఇయ్యలేదా? 500 ఇస్తున్నాడు, ఇయ్యలేడు. అయితే మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ మంచిగా అనిపిస్తుందా, మరి కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆడుకోడుకో నయం ఉండే, కానీ ఇప్పుడు ఈయన వచ్చిన మొత్తం అధ్వానమే ఉంది. బస్ ఫ్రీ పెట్టింది కదా అక్క, ఎట్లా అనిపించింది?
ఒక్కనాడు కూడా ఎక్కలయ్యా బస్సు ఆధార్ కార్డు పట్టుకొని. బస్సు ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఫ్రీ పెట్టిండు, మనకు గ్యాస్ కూడా 500 ఇస్తుండు. అన్ని మంచిగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా మంచిగానే ఉంది మనకు. కాదు ఒక రైతు బంధు ఒకటి ఇచ్చేస్తే మనకు అన్ని ఇదే ప్రభుత్వం మంచిది అయిపోతుంది మనకు అంతే. రైతు బంధు ఒకటి కావాలి. ఓకే, కావాల్సింది రైతు బంధు. అవన్నీ మనకు మహిళలకు 2500 2500. ఏవి అవి లేవు ఇవి లేవు ఏవి లేవు. ఇక మళ్ళా ఇది ఎందాక పోతుంది మా మాట ఇది. ఏం అడగడు పిన్ని చెప్పు. మహేష్ కుమార్ ఏం చేస్తుంటారే? కిరాణం, వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఉంది. కిరాణం బాగా నడుస్తుందన్నా? మామూలుగా నడుస్తుంది. మా చిన్న విలేజ్. చిన్న విలేజ్. గిరాకీ ఎంత అవుతుంది అన్న రోజుకి? రోజుకు 1000 రూపాయలు అట్లా అమ్ముతాం. 1000 రూపాయలు అట్లా అవుతుంది. అయినా కూడా తక్కువనే అన్న 1000 రూపాయలు అంటే తక్కువనే. అన్ని ఖర్చులు పోగా 1000 రూపాయలు అంటే తక్కువనే. భూమి ఉందా ఆయన? ఉన్నది. ఎంత ఉంది? 22 ఎకరాల వరకు ఉంటది. రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు బీమా రాలేదు. ఏంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. మా మమ్మీ పేరు మీదే ఉంది. మా మమ్మీ పేరు జయమ్మ. ఇది విలేజ్ బల్జా కూడా వచ్చేసి మా అమ్మ ఇక్కడ ఇల్లరికము. మా అమ్మ పేరు మీదే ఉన్నది. ఓకే. ఇప్పుడు రుణమాఫీ వచ్చింది కదా చాలా మందికి. మేము లోన్లు తీసుకోలేదు ఎప్పుడు. లోన్స్ తీసుకో. ఓకే. ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే అమ్మా అన్న? కేసీఆర్ ఉంటే మాకు రైతులకు మంచి గిట్టుబాటు. ఎట్లా అంటే మాకు ఇప్పుడు కూలర్ రేట్లు పెరిగినాయి కాబట్టి వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువ ఉంది కాబట్టి మాకు రైతు బంధు వస్తే అందులో కవర్ అయిపోయేది. ఇప్పుడు రైతు బంధు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్లకు తెచ్చి మళ్ళీ ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే ఇది ఉంటది కదా డ్వాక్రా మహిళా గ్రూప్ లో, అందులో నుంచి అప్పు తెచ్చి పెట్టడం అవుతుంది. అప్పు తెచ్చిన పైసలు కూడా మీద పడుతున్నాయి. మీద పడుతున్నాయి. వ్యవసాయానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైనాయి కదా. ఎక్కువ ఏ పంట పండిస్తారని? ఇక్కడ ఎక్కువ వరి పండిస్తారు. ఇప్పుడు క్వింటల్ కి ఏ రేట్ ఉందన్న? క్వింటల్ కంటే ఇప్పుడు ఇంకా కాలేదు. 5500 అట్లా ఉందంటే. వడ్ల రేటు తెలియదు. వడ్లు అమ్ముతారా మీరు? వడ్లు అమ్మం. రైస్ పట్టించి అమ్ముతారు. క్వింటల్కు 5000. క్వింటల్కి 5000. మాకు 4 ఫ్యామిలీలకు కావాలి. కొద్దిగానే ఉంచుకుంటాం, కొద్దిగానే అమ్ముతాం. ఓకే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బస్ ఫ్రీ పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న మీ స్పందన? బస్సులు లేవు కదా ఊర్లోకి, బస్సులు లేవు. అయ్యో, ఊర్లోకి బస్సు. పొద్దున ఒక బస్సు వస్తే సాయంత్రం ఒక బస్సు. చాలా ఇబ్బంది అవుతుంది బస్సులు లేక. నేను కొంచెం బస్సుల గురించి అయితే చెయ్యాలి, ఏదన్నా ఒకటి గవర్నమెంట్ పట్టించుకోవాలి. అసలు మాది లాస్ట్ ఉంది ఆ గ్రామము కాబట్టి ఏం డెవలప్మెంట్ లేదు. బస్సులు లేక అది ఇబ్బంది అవుతుంది. కరోనా వచ్చి నుంచి చాలా ఇబ్బందులు ఉన్నారన్నమాట. రైతు బంధు, రైతు భరోసా అట్లాంటివి ఏమీ లేవు, ఏమి కూడా రావట్లే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు మీకు అందించింది ఏది లేదంటే ఒక గ్యాస్ ఒకటి వస్తుంది. కరెంట్ బిల్ మాఫీ వస్తుందా? కరెంట్ బిల్లు మాది ఇంట్లో ఉన్న షాపు గానీ కమర్షియల్ బిల్లు కడతాం నెలకు బిల్లు. అవునా? ఓకే. మహేష్ గౌడ్ ఏం చేస్తుంటారు? గౌడు పాలదండ చేస్తా. పాల వ్యాపారం ఎలా ఉందన్నా? అంతే అట్లనే ఉంది. బాగా వస్తుందా? అసలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా కొనసాగుతుందన్నా? అంత వేస్ట్. ఎందుకన్నా? ఏముంది, అంత భూమి ఉందన్నా? ఉన్నది. రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు బంధు పడట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పడిందా? పడ్డది. ఇప్పుడు పడట్లేదా? పడట్లేదు. కరెంట్ బిల్ వస్తుందన్నా? కరెంట్ బిల్ వస్తుందా? జీరో బిల్ రావట్లా? జీరో బిల్ రావట్లేదు. అవునా? ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారన్నా? అమ్మ ఉంది. పింఛన్ వస్తుందా అమ్మ వాళ్ళకి? పింఛన్ ఎక్కువ ఇస్తాను, అదే 2000 ఇస్తుండు. 2000 ఇస్తారు. అలాగే ఇప్పుడు మనకు రైతు బంధు గానీ అలాంటివి పడట్లేదు. రైతు బంధు లేదు. గ్యాస్ ఫ్రీ ఇట్లా లేదు. అవునా? మరి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందన్నా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అవునా? ఎందుకన్నా? ఎందుకు బాగుందన్నా? ఎందుకు బాగుందంటే ఆయన రైతు బంధు ఇచ్చిండు, అన్ని డెవలప్మెంట్ ఇట్లా మంచిగా అయింది. ఇప్పుడు ఉన్న ఇండ్లే కొట్టబట్టి ఆయన ఏం ఇంత బిజినెస్ లేదు, ఏం లేవు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది కదా, ఎలా అనిపిస్తుంది అన్న? ఫ్రీ బస్ పెడితే ఏం లాభం? రోజుకు 4 బస్సులు వచ్చేది, గంటకు బస్సు వచ్చేది. రోజుకు ఒక బస్సు ఇట్లా వస్తలేదు. ఇక్కడ బస్ లేదన్నా? బస్సే లేదు, బస్సు సౌకర్యమే లేదు. ఒకటే బస్సు సాయంత్రం 4:30కు వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అవ్వా. నమస్తే. ఏం చేస్తావు అవ్వా? కూరగాయలు అమ్ముతున్నా. కూరగాయలు అమ్ముతాయి. కూరగాయల వ్యాపారం ఎక్కడ చేస్తావమ్మా? సొంతయా కూరగాయలు? పట్టుకొచ్చి అమ్ముతాం. అంటే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడం. ఎందుకో క్యారెట్ వస్తుందక్క? క్యారెటా? ఇది మన చిక్కుడుగాయల క్యారెట్లు అమ్ముతారా? 50-60 అవుతుంది
కిలో 50-60 కిలోల చొప్పున ఇస్తారా, క్యారెట్లు లెక్క కొంటారా? మేము పావు కిలో అర్ధ కిలో అమ్ముతాం. అవునా? ఆహా, మీరు కొన్ని దగ్గర సంతకాడ వెళ్ళి ఆడ కిలోలు కొంటాం. కిలోలు కొంటారు. ఏమన్నా లాభం వస్తుందా మరి? ఇక లాభం అంటే గట్టిన 100-200 దొరుకుతాయి. అవునా? టమాటాకి ఎట్లుందమ్మా రేటు? టమాటా 60-50 ఉంది. అమ్మో, బాగానే రేటు ఉందమ్మా. మరి ఆయన వచ్చింది అంత రేటు పెంచిండుగా. ఇప్పుడు మీకు రేవంత్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది? రేవంత్ రెడ్డిని గెలిపించినా నేను లాభం లేదుగా. ఎందుకు లాభం లేదమ్మా? ఏమి చేస్తలేదుగా, రైతు బంధు అన్ని పడతలేవుగా. ఫ్రీ బస్ పెట్టిరు కదవా? మాకు బలిచడం బస్సులు లేవుగా. బస్సులు లేవా? లేవు. అవునా? పింఛన్ వస్తుందమ్మా? మాకు రాదు. అమ్మ ఎవరన్నా ఉన్నారు ఇంట్లో? మా ఇంట్లో ఎవరికి రాదు, మా మామకు వస్తుంది. మామకు వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2000. 2000 వస్తుంది. 4000 వస్తలేదా? వస్తలేవు. బతుకమ్మ చీరలు ఇచ్చిండా? ఆడవాడు ఇయ్యలే. ఇయ్యలే. కరెంట్ బిల్ మాపేస్తుందమ్మా? ఏది మాపలేదు, ఏమి లేదు. అవునా? ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు రాలే. ఇప్పుడు రాలే ఇంకా. ఓకే అమ్మా, నీ పేరేందవ్వా? నా పేరు ముత్తమ్మ. ముత్తమ్మ. వ్యవసాయం ఎంత ఉంది భూమి? 2 ఎకరాలు. రైతు బంధు పడుతుందా? వస్తలేదు. రుణమాఫీ అయింది. ఎంత అయింది రుణమాఫీ? 1,00,000 రూపాయలు. ఎవరు వచ్చినాక అయింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే వచ్చింది. అయిందా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారి పరిపాలన బాగుంది? ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఎట్లా బాగుంది? రైతు బంధు టైంకి వేసేది, ఇప్పుడు టైంకి ఇచ్చేది, పింఛన్ వచ్చేటోళ్ళకు టైంకి వచ్చేది, అన్నిటికీ మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు అన్నిటికీ ఎంక ముందు అవుతుంది. అయితే ఇప్పుడు కరెంట్ బిల్లు మాపేస్తుందా? వస్తుంది. బాయికాడ ఉందా బోరు? ఉన్నది. ఉన్నది. ఎనీ టైం కరెంట్ ఉంటుందా? ఇప్పుడు అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉంటుందా? అనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్ అయితే అప్పట్లకనే ఉంది, పోతుంది వస్తుంటది. ఓకే. మరి ఇప్పుడు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా మనకి? గ్యాస్ వేస్తలేడు. వేస్తలేడు. ఇంట్లో ఎందరు ఉంటారే? 4 ఉంటాం. 4 ఉంటారా? ఇద్దరు పిల్లలు, 2 మీరు. అందరూ ఏం పని చేస్తారే? పిల్లలు చదువుకుంటారు. ఓకే. అయితే ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, మరి రేవంత్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు ఎవరు? మాది ఇక్కడే నాగోలే. చెప్పండి. రేవంత్ సర్కార్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? మంచిగా అనిపిస్తుందండి. ఎట్లా మంచిగా అనిపిస్తుంది? నీ అమ్మ మాకు కూర్చొని తింటున్నాం. ఓకే. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా కాక? వస్తుంది. ఆనాడు సంది వస్తుంది, ఈనాడు వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తున్నాయి, అప్పుడు ఎంత వస్తున్నాయి? 2000 గవే 2000నా? భూమి ఉందా నీకు? భూమి ఒక గుంటుంది. ఏమన్నా రైతు బంధు గానీ అలాంటివి పడుతున్నాయి? ఇంకా దాని దగ్గరికి అవ్వలే. ఇప్పుడు మెట్టుకి వెళ్దామని పోతున్నా. అవునా? ఓకే. ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టింది కదా? బస్సు మీద రోజు ఎక్కుతున్నా నేను. అంతేనా? ఇంకొక ట్రిప్ అయ్యమాట వేస్తలేడు ఆయన. పిచ్చలు విసిపోతున్నాయి కానీ ఇంకా బస్ ఫ్రీ పెడితే ఆడోళ్ళు ఎక్కుతారు, మొగోళ్ళు ఎక్కుతారా? అయితే ఇప్పుడు కరెంట్ బిల్లు మ్యాప్ వస్తుందా కాక? వస్తుంది కాక. వస్తుందా? సొంత ఇల్లుందా? సొంతం లేదన్న, కిరాయేనా? అయ్యో, అవునా? ఇంద్రమ్మ అప్పుడు ఇయ్యలే. ఇప్పుడు కూడా ఇంకా రాలేవు ఇక. ఇప్పుడు వస్తాదంట ఇక. ఇప్పుడు వస్తుందంటనా? సరే కాక. ఏం పేరే? నా పేరు యాదయ్య. ఓకే, యాదయ్య గారు.